కోపచిత్తునితో సావాసము చేయకుము. క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. దేవుని బిడ్డలారా, కోపచిత్తునితో సావాసము చేయకూడదు. అంటే ఎక్కువగా కోపంగా మాట్లాడేవాడిని, యథార్థత లేనివాడిని, నీతి లేనివాడిని, పరిశుద్ధత లేని వాళ్ళని, ఈ లోకానుసారంగా జీవించే వాళ్ళని మనము సావాసాన్ని, దేవుని బిడ్డలారా, వాడితో సావాసం కూడా చేయకూడదు, వాడితో మాట్లాడకూడదు, వాడితోటి మనము పరిచయం కూడా మనము ఉండకూడదు. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణంలోకి ఊరి తెచ్చుకుందువు. దేవుని బిడ్డలారా, వాడి దగ్గర మనం మాట్లాడినప్పుడు మనలో కూడా యథార్థత అనేది ఉండదు. దేవుని బిడ్డలారా, మనల్ని వాడు మార్చడం కాదు, మనల్నే వాడు మారుస్తాడు. అందుకనే యథార్థత లేని వాడి సావాసం మనం పట్టకూడదు. వాడు చెడు మార్గంతో నడుస్తున్నాడు కనుక దేవుని బిడ్డలారా, మనల్ని కూడా చెడు మార్గంలో నడిపేవారిగా ఉంటాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. కోపిష్టి దగ్గరకు మనం వెళ్ళినప్పుడు కోపంగా మనకి సమాధానం ఇచ్చేవాడిగా ఉంటాడు, మనలో కూడా సమాధానం లేకుండా చేసేవాడిగా ఉంటాడు. అందుకనే కోపిష్టి జోలికి మనము పోకూడదు, వాడితోనే మనము కూడా మాట్లాడకూడదు. వాడి దగ్గర సమాధానం ఉండదు, యథార్థత ఉండదు, నీతి ఉండదు, పరిశుద్ధత ఉండదు. కోపిష్ఠుడు